హాయ్ అండి. ఇక లాస్ట్ ప్రసాదం అయితే కదమ్మం. కదమ్మం ఒకటే మిగిలింది ప్రసాదాల్లో. కదమ్మం చేశాను ఇవాళైతే నేను అమ్మవారికి. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని, ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుని, ఏ గ్లాస్ రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో పావు గ్లాసు కందిపప్పు వేసేసుకుని శుభ్రంగా కడిగి తగినంత ఎసరు పోసుకుని 4-5 విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో పెట్టుకుని. తర్వాత ఇంకో స్టవ్ మీద కళాయి ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కూరగాయ ముక్కలన్నింటినీ ఉప్పు, పసుపు, కారం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మొత్తం ఉప్పు, పసుపు, కారం ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా లిడ్ పెట్టేసుకోవాలి. అలా 50% కుక్ అయిన ముక్కల్లోకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకోవాలి. పోసి పక్కన పెట్టుకోవాలి. అలా మరుగుతున్నప్పుడు కొద్దిగా అల్లం దంచి వేసుకోవాలి. ఈలోపు మన కుక్కర్లో రైస్ అయితే ఉడుకుతుంది. కొంతమంది రైస్ విడిగా పప్పు విడిగా వేసేసుకుని ఆ రెండింటిని కూడా కలుపుకుంటారు. నేనైతే ఇలాగా బద్దలుగా ఉంటే టేస్ట్ బాగుంటుందని ఇలా అయితే వేసాను. అలా కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని రైస్ మొత్తం ఆ ముక్కల్లో వేసేసి కలిపేసుకోవాలి. కొత్తిమీర ఉన్న వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా పోపు వేసుకోవటమే. పోపు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడమే. ఈసారి నవరాత్రులు 11 రోజులు వచ్చినా కానీ చాలా తొందరగా అయిపోయినట్టు ఉన్నాయి కదా. కళ్ళు మూసి కళ్ళు తెరిసేలాగా అయిపోయింది. ఫైనల్గా చల్లారాక ఒక నిమ్మ బద్ద పిండుకోవటమే.